వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి. ఖాళీ ఇల్లు కనబడితే పాపం చూసారుగా వీడియోలో. ఆ ఇంట్లోకి జరబట్టం, మూక ప్రార్థనలు చేసేయడం. మసీదులు ఉన్నాక, దర్గాలు ఉన్నాక, వాళ్ళ ఇల్లు ఉన్నాక ఇవేవి కాదని కనబడ్డ చోటల్లా రోడ్ల మీద, జనాల మధ్య, ఫుట్పాత్ల మీద, ఖాళీ ఇండ్లలో ప్రార్థనలు చేస్తూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి యూపీలో ఉంది సాధారణ సీఎం యోగి ఆదిత్యనాథ్. తాట తీసిండు. ఎలాంటి ముందస్తు సమాచారం కానీ అనుమతులు కానీ తీసుకోకుండా ఒక ఖాళీ ఇంట్లో నమాజ్ చేసిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇది యూపీలోని బరేలీ జిల్లాలో జరిగింది. బరేలీ జిల్లాలోని మహమ్మద్గంజ్లో. ఇది కామన్. ఇక్కడ ఖాళీ ప్లేస్ కనబడితే చాలు ఆడ ప్రార్థనలు చేయడం వీళ్ళకు పరిపాటి అంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఖాళీగా ఉన్న ఇల్లు హనీఫ్ అనే వ్యక్తిదని, కొన్ని రోజులుగా ఖాళీగా ఉందని. అయితే ఈ 12 మంది ఖాళీగా ఉంది కదా ఇల్లు, నా అబ్బా సొత్తే, రేపేమన్నా అయింది అని అంటే ఇగో మేము కొన్ని నెలల నుంచి ఇది నమాజ్ చేస్తున్నాం కాబట్టి ఇది వక్వాస్తే అని దొబ్బేయడం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా నమాజ్ కోసం వినియోగిస్తున్నారు 12 మంది అని పోలీసులు చెప్పారు. అలాగే మదర్సాగా కూడా ఉపయోగిస్తున్నారట. అంటే మదర్సా పెట్టాలంటే పర్మిషన్స్ ఉండాలి, దానికి అన్ని రకాలుగా చట్టబద్ధత ఉండాలి. కానీ అదేం లేదు. ఫస్ట్ చిన్నగా ప్రార్థన పేరుతో అక్కడికి రావాలి, అదే నమాజ్ పేరుతో చిన్నగా నమాజులు చేయాలి. ఆడ 4 పోరగాళ్ళనేసి మత విద్య బోధించాలి. అట్లా ఒక సంవత్సరం గడిచిందనుకో, ఆ ఇంట్లోకి ఎవరు రాలేదనుకో, అంతే ఇది వర్క్ ల్యాండ్ అంటూ ఆ భూమిని ఆక్రమించేయాలి. ఇది మదర్సా ఇల్లు అంటూ దానికి బోర్డు తగిలించుకోవాలి. అనుమతులు లేకుండా కొత్త మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం, ఒక ప్రదేశంలో గుమ్మిగూడడం అనేది చట్టపరంగా ఉల్లంఘన కిందికే వస్తుంది. శాంతి భద్రత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వీళ్ళందరినీ పట్టకెళ్ళి తీసుకెళ్ళి కటకటాల్లో పడేసినాం. మాకు ఫిర్యాదులు కూడా వచ్చినాయి దీని మీద. స్థానికులు కూడా తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు. అందుకే చర్యలు తీసుకెళ్ళి బొక్కలో వేసినామని పోలీసులు చెప్తారు. మరోవైపు ఖాళీగా ఉన్న ఇంట్లో వీరు నమాజ్ చేస్తున్న వీడియోలు ఇందాక చూపించినగా మస్తు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక వీళ్ళే కాకుండా ఇంకెంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది గమనిస్తున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కలో పడేస్తాం, కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బయటికి రాకుండా చేస్తామని చెప్పిండ్రు. ఏదేమైనా ఇలాంటి నిర్ణయాలు యూపీలోనే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఉంది సీఎం యోగి ఆదిత్యనాథ్ కాబట్టి. నేను కూడా చూస్తుంటా దిల్సుఖ్ నగర్కి ఇట్లా చాలా చోట్ల రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసేస్తుంటారు. వీళ్ళకి ఎన్ని మసీదులున్నా సరిపోవు. మరి గదేందో నాకు అర్థం కాదు. కాకపోతే ఈడుంది సెక్యులర్ ప్రభుత్వం కదా, అదే సెక్యులర్ ముసుగులో ఎవరికి కొమ్ము కాసే ప్రభుత్వం నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. యూపీలో సాగుతాయా? చూడువా చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కథలు పడితే. అదే జరిగింది. మరి మీరేమంటారు దీని మీద? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.